హాయ్ ఫ్రెండ్స్, అంటే నా చితిక సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీల కంటే ముందుగా మన ఛానల్లో తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఇవాల్టి ఎపిసోడ్లో అయితే మిథున నేత్ర కోసం ఏరియా మొత్తం వెతుకుతూ ఉంటుందన్నమాట. ఇక కనిపించిన వాళ్ళందరికీ ఫోటో చూపించి మరీ అడుగుతూ ఉంటుంది, ఈ అమ్మాయిని ఎక్కడైనా చూసారా అని చెప్పేసి. ఇక తర్వాత రాహుల్ అయితే వాళ్ళ నాన్న దగ్గరికి అయితే సంతోషంగా వెళ్ళి, డాడీ దేవాన్ని పోలీసులు కోర్టుకు తీసుకెళ్తున్నారు, సాక్ష్యాలన్నీ పక్కాగా ఉన్నాయి, ఈ కేసులో వాడికి బెయిల్ రావడం ఈ జన్మలో వాడికి బయటికి రావడం జరగదని చెప్పేసి అయితే అంటూ ఉండగానే ఇక లలిత అయితే బాగా ఏడుస్తూ ఉంటుందన్నమాట. ఇక ఇంతలో హరివర్ధన్ అయితే అర్థం పర్థం లేకుండా ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పేసి అడగగానే, అల్లుడి జీవితం నాశనం అయిపోతే ఏడవకుండా ఎలా ఉండాలండి అని చెప్పేసి లలిత అయితే అంటుందన్నమాట. ఆ రౌడీని అల్లుడు అనడం, పనికి మాలిన కేసులో అరెస్ట్ అయిన వాడి కోసం ఏడవడం ఇంకా దరిద్రం అని చెప్పేసి త్రిపుర అయితే అంటూ ఉంటుంది. దేవ అలా ఎప్పటికీ చేయడని చెప్పేసి లలిత అయితే అంటూ ఉంటుంది అన్నమాట. ఎప్పటికీ చేయడా, మరి రాత్రిపూట ఎందుకు ఒక ఆడపిల్ల ఇంటికి వెళ్తాడు అని చెప్పేసి రాహుల్ అయితే అంటాడు. దేవా జైలుకి వెళ్తే మిథున జీవితం చీకటి అయిపోతుంది, ఏదో ఒకటి చేయండి అని చెప్పేసి లలిత అంటూ ఉండగానే, వాడి జైలుకి వెళితే మిథున జీవితంలోకి వెలుగు వస్తుంది, వాడిని వదిలేసి మిథున కొత్త జీవితం గడుపుతుంది, అనవసరంగా వాడు జైలుకి వెళ్తున్నాడని బాధపడుకో అని చెప్పేసి హరివర్ధన్ అయితే అంటాడనమాట. ఇక తర్వాత సీన్లో నేత్ర అయితే పార్కులో వెయిట్ చేస్తూ ఉండగానే అక్కడికి ఆదిత్య అయితే వస్తాడు. ఇక ఆదిత్య అయితే నేత్రని చంపేయాలని చెప్పేసి మనసులో అనుకుంటూ ఉంటాడనమాట. ఇక నేత్ర అయితే ఆదిత్యని చూసి, నువ్వు చెప్పిన టైంకి వచ్చాను కదా, లేదంటే ఆ మీదన నన్ను చంపేసేదే, నన్ను వేరే ఎక్కడో దాక్కోమని అన్నావు కదా, ఎక్కడికి, సరే త్వరగా పంపించు అని చెప్పేసి అంటూ ఉండగానే ఇక ఆదిత్య అయితే, పోవడానికి ఇంత ఆరాటపడితే పంపకుండా నేను ఎలా ఉంటానని చెప్పేసి రౌడీలను అయితే పిలుస్తాడు. ఇక నేత్ర అయితే వాళ్ళని చూసి, వీళ్ళంతా ఎవరు, నా సెక్యూరిటీనా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఇక ఆదిత్య అయితే నేత్రతో, నేను బ్రతికి ఉండాలంటే నువ్వు బ్రతికి ఉండకూడదు, మిథునని నేను పెళ్లి చేసుకోవాలంటే నువ్వు చావాలి, నన్ను నేను కాపాడుకోవడం కోసం ఇంత సాయం చేసినా నిన్ను చంపక తప్పడం లేదు అని చెప్పేసి అనగానే ఇక నేత్ర అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి, నీకు సాయం చేయాలనే కదా నేను దేవా మీద కేసు పెట్టింది, కానీ నువ్వు నన్ను చంపేయడం ఏంటి, నన్ను వదిలే, ఎవరి కంట పడకుండా దూరంగా ఎక్కడికైనా వెళ్ళిపోతా ప్లీజ్ అని చెప్పేసి బ్రతిమలాడుతూ ఉంటుంది అనమాట. కానీ ఆదిత్య మాత్రం నేత్రని చంపేంట్రా అని చెప్పేసి రౌడీలతో చెప్పగానే ఇక నేత్రాన్ని అయితే రౌడీలు అయితే పట్టుకుంటారు. ఇక తర్వాత సీన్లో దేవాని అయితే కోర్టుకైతే తీసుకొని వెళ్తూ ఉంటారనమాట. ఇక మిథున అయితే నేత్ర కోసం మొత్తం వెతుకుతూ ఉంటుంది. ఇక ఎస్ఐ అయితే దేవాతో, నీ భార్య నీ కోసం పోరాడి పోరాడి ఏడుస్తూ ఉంటుంది, నీకు జైలు శిక్ష పక్క, ఇక నాకు నా డార్లింగ్ మధ్య ఎవ్వరూ అడ్రాడు, అసలు నిన్ను కోర్టుకి తీసుకెళ్లకుండా ఇక్కడే చంపేస్తే నాకు నా డార్లింగ్ మధ్య ఎప్పటికీ ఎవరు రారు కదా అని చెప్పేసి అంటాడనమాట. ఇక దేవ అయితే కోపంగా, నా భార్య గురించి ఇంకొక మాట నీ నోటి నుంచి వస్తే నీ గన్నుతో నిన్ను కాల్చి చంపేస్తా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇక ఇక్కడ ఆదిత్య ఏమో నేత్రాన్ని రౌడీల చేత చంపిస్తూ ఉండగానే ఇంకెంతలో మిథున అయితే అక్కడికైతే వస్తానమాట. ఇక రౌడీలని బాగా కొట్టేస్తుంది. ఇక నేత్ర అయితే ఏడుస్తూ, అక్క నువ్వు రాకపోయి ఉంటే వీళ్ళు నన్ను చంపేసేవాళ్ళు అని చెప్పేసి ఏడుస్తూ ఉండగానే ఇక మిథున అయితే నేత్రాన్ని కొట్టి, ఎదుటి వాళ్ళని మోసం చేయాలని చూస్తే మనకి ఇలాగే జరుగుతుందని చెప్పేసి తిడుతూ ఉంటుందన్నమాట. ఇక నేత్ర అయితే ఏడుస్తూ ఉండగానే, నువ్వు డీజీపీ దగ్గరికి వచ్చి నిజం ఒప్పుకోవాలి, లేదంటే నేను వాళ్ళు కాదు నేను వదలను అని చెప్పేసి ఇక మిథున అనగానే ఇక నేత్ర ఒప్పుకుంటుంది అనమాట. ఇక నేత్రాన్ని తీసుకుని డీజీపీ దగ్గరికి అయితే వెళ్తుంది మిథున. ఇక నేత్ర అయితే అతనితో డబ్బు కోసం అలా చేశానని చెప్పేసి చెప్తూ ఉంటుంది. డబ్బు కోసం చేసావా, దేవా దగ్గర అసలు డబ్బు లేదు కదా, నీ వెనక ఎవరో ఉన్నారు చెప్పు అని చెప్పేసి మిథున అయితే అడుగుతూ ఉంటుంది అనమాట. ఇక నేత్రకైతే ఆదిత్య బెదిరించడం గుర్తుకొచ్చి, ఆదిత్య పేరు చెప్పకుండా నా వెనక ఎవరూ లేరు, నేను దేవాన్ని పెళ్లి చేసుకోవాలని అనుకున్నా, అందుకే ఇలా చేశానని చెప్పేసి చెప్తూ ఉంటుంది. ఇక తర్వాత మిథున అయితే దేవాన్ని తీసుకొని ఇంటికైతే వెళ్తుంది అనమాట. ఇక దేవాన్ని చూడగానే అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇక దేవ అయితే మిథునకి థ్యాంక్స్ చెప్తాడనమాట. ఇది ఫ్రెండ్స్ మరి ఇవాళ ఎపిసోడ్. నెక్స్ట్ ఎపిసోడ్లో మరి ఏం జరగబోతుంది తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.